హాయ్ అండి, నేను వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. దానికోసం కావాల్సిన పదార్థాలు ఆనియన్, పొటాటో, క్యారెట్, బీన్స్, టమోటో, కొత్తిమీర అండ్ కడిగి పెట్టుకున్న బియ్యము 1 గ్లాస్ అండి. కారం, పసుపు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోది కాదండి, బయట మార్కెట్లో కొన్నాను. నేను రిలయన్స్లో తీసుకున్నాను. ఇంట్లోదైనా వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. నేను దీన్ని రైస్ కుక్కర్లో చేస్తున్నానండి, విజిల్ కుక్కర్లో. 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసాను. నెక్స్ట్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి బాగా కలిపెట్టాలండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాయి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను లైట్గా వేస్తున్నానండి, ఎక్కువ వేస్తే మా పిల్లలు తినరు, స్పైసీగా ఉంటుందని. సో నేను అందుకని లైట్గా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక టమోటో వేస్తున్నాను. టమోటో అనేది కొంచెం మగ్గాలండి. టమోటో మగ్గిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ వేయాలి. టమోటో మగ్గింది. ఆలు వేసాను, క్యారెట్ వేసాను, బీన్స్ వేసాను. అన్నీ వేసాక బాగా కలపాలండి, లేకపోతే అడుగంటుకుంటుంది. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, చూసుకున్నాక తక్కువైతే మళ్ళీ వేయాలి. ఒక 2 మినిట్స్ స్లిమ్లో అలాగే ఉడికిస్తాను. కారం వేస్తున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను పచ్చిమిర్చి వేయట్లేదు, నేను కారం మాత్రమే వేస్తున్నాను. వెజిటేబుల్స్ కుక్ అయ్యాయి. సో నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేస్తున్నాను. నేను 1 గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టుకున్నానండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేస్తాను. ఇవి మసూరా రైసు, సో అందుకని 2 గ్లాసెస్ వాటర్ వేస్తాను. బాస్మతికి అయితే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇట్లా 1 మినిట్ కలుపుతానండి, ఎందుకంటే రైస్ ముందు వేయడం వల్ల రైస్ అనేది విరగదండి మనకి. ఫస్ట్ వాటర్ వేసి వాటర్లో రైస్ వేస్తే రైస్ విరిగిపోతుంది. అలా కాకుండా ముందు ఇలా రైస్ వేసామంటే 1 మినిట్ తర్వాత కానీ ఆఫ్ చేస్తే మనకి రైస్ అనేది విరగదు. కొత్తిమీర వేస్తున్నాను. 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. వాటర్ వేసాక బాగా కలపాలండి. నేనైతే సాల్ట్ చెక్ చేశాను, నాకు తక్కువ అనిపించింది, నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇంకా పైన మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. విజిల్ పెట్టాను అనమాట. 2 విజిల్స్ రానివ్వాలి. నేను ఎటువంటి మసాలా పౌడర్లు ఏమీ వేయలేదండి, అవన్నీ హెల్త్కి మంచిది కాదని స్కిప్ చేసేసాను. సో ఫైనలీ 2 విజిల్స్ అయిపోయాయండి. ఒక 5 మినిట్స్ ఆగాను. 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీస్తున్నాను. సో ఇలా అయితే వచ్చేసింది. దీన్ని ఇప్పుడు బాగా కలిపెట్టాలి. కొంచెం నెమ్మదిగా కలిపెట్టాలండి, గట్టిగా కలిపెడితే ముద్దలాగా అయిపోతుంది. సో ఆవిరి అనేది బాగా వస్తుందండి, వేడిగా ఉంది ఎక్కువ. ఫైనలీ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. బాగా వేడిగా ఉంది. వేడి తగ్గాక నేను దీన్ని లంచ్ బాక్స్లో అరేంజ్ చేయాలి. సో మీకు కానీ ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.